సరదాగా వేసిన ఒక జోక్ కోట్ల రూపాయల లాస్. వివరాల్లోకి వెళ్తే విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. లైలా సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక పక్క నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మరికొంతమంది పొలిటికల్ కి సంబంధించిన వాళ్ళు బాయ్కాట్ లైలా అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కి ముందే సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అది కూడా స్టేజ్ పైన వేసిన ఒక జోక్ వల్ల. స్టేజ్ పై 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఆ మాట అనడంతో 24 hours తిరగక ముందే బాయ్కాట్ లైలా అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. దీంతో విశ్వక్సేన్ మీడియా ముందుకు వచ్చి అందరికి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ సినిమా బాగుంటే ఎవరు ఏమి చేయలేరు. కానీ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నెగిటివ్ టాకే వస్తుంది. సినిమా ఫ్యామిలీస్ తో కలిసి చూడలేము అంటూ కొంతమంది చెప్తూ ఉంటే ఇప్పుడు ఇవన్నీ కామన్, దీనికంటే దారుణమైనవే ఉన్నాయంటూ మరికొంతమంది చెప్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా నెగిటివ్ గానే రివ్యూ ఇస్తున్నారు. అసలు విశ్వక్సేన్ ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారు అని, ఈ సినిమా ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశారు అని, విశ్వక్సేన్ తన చేతులారా తన లైఫ్ ని పాడు చేసుకుంటున్నాడు అని, మంచి మంచి సినిమాలు తీసిన విశ్వక్సేన్ ఈ సినిమా ఎంచుకోవడం ఏంటి అంటూ కొంతమంది రివ్యూ ఇచ్చే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా హిట్టా ఫట్టా అనే విషయం పక్కన పెడితే పొలిటికల్ హిట్ వల్ల సినిమా ఒక్కసారిగా నెగిటివ్ అయిపోయింది. ఒకవేళ పొలిటికల్ హిట్ లేకపోయి ఉంటే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ప్రొడ్యూసర్స్ అంతా ఇంత బయటపడేవారు. మరి లైలా సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.